హాయ్ దిస్ ఇస్ మహేష్ ఫ్రమ్ కడప. వెల్కమ్ టు జీకే మహేష్ సార్ యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ చేయకపోతే పక్కన ఉండే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చాలా రోజుల తర్వాత వీడియోస్ చేస్తున్నాను బికాస్ ఆఫ్ నోటిఫికేషన్ కన్ఫర్మేషన్. ఎందుకంటే లాస్ట్ డిఎస్సి నోటిఫికేషన్లు కానీ లాస్ట్ నోటిఫికేషన్లతో పోలిస్తే ఈసారి ప్రిపేర్ అయ్యే వాళ్ళ సంఖ్య తక్కువే, సీరియస్ గా ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల సంఖ్య కూడా తక్కువే. అలాంటి తరుణంలోనే జాబ్ క్యాలెండర్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి రిలీజ్ చేయడం జరిగింది. 10,060 పోస్టులు. ఈ యొక్క పోస్టులు అన్ని కూడా 10,060 పోస్టులు, 41 రకాల నోటిఫికేషన్లు. ఎన్ని రకాలంటే గతంలో ఎప్పుడు చూడనటువంటి నోటిఫికేషన్లు కూడా ఈ యొక్క 41 నోటిఫికేషన్లలో ఉన్నాయి. మరి మీ యొక్క క్వాలిఫికేషన్ ప్రకారం మీరు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలా, వేటికి ప్రిపేర్ అవ్వాలా అనేది మీకు తెలుసు. అయితే ఈ 10,060 పోస్టులలో ముఖ్యంగా ఈ మే 15న ఉన్నత విద్యకు సంబంధించి ఒక 1,500 పోస్టులు, ఆగస్టు 15న గ్రూప్ 1 హోంశాఖ అంటే పోలీస్ ఎస్ఐ అండ్ ఇతర శాఖలు, అండ్ సెప్టెంబర్ 15న గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇంజనీరింగ్ మరియు ఇతర శాఖలు, అండ్ అక్టోబర్ 15న పాఠశాల మరియు ఇంటర్ విద్య అంటే డిఎస్సి నోటిఫికేషన్. మొత్తం 10,060 పోస్టులు. మరి క్యాలెండర్ రిలీజ్ చేశారు. అభ్యర్థులకు ఇప్పుడు ఫస్ట్ 41 రకాల నోటిఫికేషన్లు దేనికి అప్లై చేయాలనేది, దేనికి ప్రిపేర్ అవ్వాలనేది, ముఖ్యంగా డిఎస్సి అభ్యర్థులు ఈ యొక్క ఎదురు చూసినటువంటి డిఎస్సి అభ్యర్థులు 3,000 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ కదా, మరి ప్రిపరేషన్ చేయాలా వద్దా? అండ్ పోలీస్ కానిస్టేబుల్ గతంతో పోలిస్తే వేలల్లో పోస్టులు ఉండే, ఈసారి తక్కువనే ఉన్నాయి. మరి ప్రిపేర్ అవ్వాలా లేదనేటువంటి సందిగ్ధంలో ఉంటారు. అండ్ ఆల్సో నెంబర్ 2, ఈ తక్కువ పోస్టులతో ప్రిపేర్ అయితే సక్సెస్ అవుతామా లేదా అనేది ముఖ్యంగా తెలుసుకోవాల్సింది మీరే. హలో నువ్వే. డిఎస్సి నోటిఫికేషన్ అక్టోబర్ 15న. నువ్వు ప్రజెంట్ ఎంత బాగా చదివావు, సిలబస్ కంప్లీట్ చేసావా లేదా, ఇప్పటి వరకు చదవని అభ్యర్థులకు ఇది ఒక వరమే. ఎందుకంటే ఒక 6 మంత్స్ టైం ఉంది. 6 మంత్స్ అంటే ఇప్పుడు ఫ్రెష్ గా ప్రిపేర్ అయ్యే అభ్యర్థి సైతం డిఎస్సిని క్రాక్ చేయొచ్చు, మంచిగానే క్రాక్ చేయొచ్చు. అక్టోబర్ 15th నోటిఫికేషన్ అంటే ఆ తర్వాత మళ్ళీ అట్లీస్ట్ ఒక 2 నెలలు టైం ఇచ్చినా కానీ 8 మంత్స్ టైంలో. సార్ మరి తక్కువ పోస్టులు ఉన్నాయి కదా, సక్సెస్ అవ్వచ్చునా అవ్వలేమా అంటే, గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అయ్యాలనుకున్నటువంటి అభ్యర్థులు ఏపీలో మరి నోటిఫికేషన్లు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రూపంలో ఇవ్వాలి అనుకున్నప్పుడు గవర్నమెంట్ మరి ప్రతి సంవత్సరం డిఎస్సి 10,000 15,000 పోస్టులతో ఇవ్వడం అనేది అసాధ్యం. ఎందుకంటే ప్రస్తుతము స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థుల ఎన్రోల్మెంట్ కానీ ప్రజెంట్ యొక్క రేషియోతో పోల్చుకుంటే ఉపాధ్యాయుల యొక్క నిష్పత్తితో పోలిస్తే ఏమవుతుందంటే తక్కువ పోస్టులే ప్రతి డిఎస్సిలో వచ్చేదానికి అవకాశం ఉంది. నెక్స్ట్ ఉగాది క్యాలెండర్ కూడా. అయితే 2028 ఎలక్షన్లకు ముందు మేబీ ఒక ఇంకొద్దిగా బెటర్ డిఎస్సి వచ్చేదానికి అవకాశం ఉంది. సో నువ్వు ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క షెడ్యూల్ ప్రకారం నోటిఫికేషన్ ఇస్తారు కాబట్టి దాన్ని ప్లాన్ చేసుకొని నువ్వు గట్టిగా ప్రిపేర్ అయితే మంచిది. అలా కాకుండా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అవుదాం, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూద్దాంలే అనేటువంటి భావనతో అయితే ప్రిపేర్ అయితే అవ్వద్దు. దయచేసి సీరియస్ గా ప్రిపేర్ అవుతుంటే ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. అలా కాకుండా పోస్ట్ సంఖ్యతో బేరీజ్ వేసుకొని భయపడుతూ ఆందోళన చెందుతూ ఏం చదువుతాలని జస్ట్ నామమాత్రంగా చదివేటువంటి అభ్యర్థులకు మాత్రం ఖచ్చితంగా మళ్ళీ రిపీట్ అవుతుంది. లాస్ట్ నువ్వు ప్రిపరేషన్ లో ఎలా ఫెయిల్యూర్ అయ్యావు లేదంటే ఎలా జాబ్ మిస్ అయింది అనేది మళ్ళీ రిపీట్ అవుతుంది. జస్ట్ నా ఇంటిమేషన్ మాత్రమే ఇది. నువ్వు సీరియస్ గా ప్రిపేర్ అవ్వాలనుకుంటే అవ్వాల్సిందే. టైం అనేది ఆల్రెడీ నీకు డెడ్ లైన్ టైం ఇచ్చేశారు. ఏ నోటిఫికేషన్ ఏ మంత్ లో వస్తుందో ఇచ్చేశారు. పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఎప్పుడు ఆగస్ట్ 15th నోటిఫికేషన్ ఇస్తున్నారు. ప్రిలిమ్స్ మెయిన్స్ కు మంచిగా సమయం ఉంటుంది కాబట్టి ఈ పోస్టుల వివరాలన్నీ తెలుసుకొని నువ్వు ఖచ్చితంగా వీటిలో నేను ఖచ్చితంగా నాకు ఒక జాబ్ కావాలి, లేదంటే ఖచ్చితంగా గవర్నమెంట్ ఉద్యోగానికి నేను సెలెక్ట్ అవ్వాలి, లేదా నేను గవర్నమెంట్ ఉద్యోగానికి ప్రిపేర్ కావాలని ఫిక్స్ అయితేనే ప్రిపరేషన్ స్టార్ట్ చేయి. అలా కాకుండా నువ్వు తక్కువ పోస్టులు ఉన్నాయని భయపడుతూ ఆందోళన చెందుతూ నోటిఫికేషన్ వచ్చేంత వరకు ఏదో నామమాత్రంగా చదివితే మాత్రం నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా పరాభవం తప్పదు. ఎందుకంటే సీరియస్ గా ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఏమి అందరూ నీలాగా ఆలోచించరు. అంటే అందరూ నీలాగేమో ఆలోచించరు. ఇట్లా భయపడుతూ ఏం ప్రిపేర్ అవుతాం లేని నెగ్లెక్ట్ చేసే విధంగా అందరూ ఉండరు కదా. ఖచ్చితంగా సీరియస్ ఆస్పిరెంట్స్ ఉంటారు. వాళ్ళల్లో కూడా నువ్వు సీరియస్ ఆస్పిరెంట్ గా ఉంటావా లేదా అనేది డిసిషన్ నీ ఇష్టం. అండ్ ఆల్సో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ క్యాలెండర్ 2026 మార్చి 1 నాటికి ఇదో ఈ విధంగా ఉన్నాయి. మొత్తం పోలీస్ కానిస్టేబుల్, సబ్ ఇన్స్పెక్టర్, డిఎస్పీలు, వార్డన్లు ఇలాగా ఇది ఒక లిస్ట్. ఇది నేను టెలిగ్రామ్ గ్రూప్ లో ఆల్రెడీ ఫార్వర్డ్ చేశాను. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ లింక్ ఉంది, అందులో జాయిన్ అవ్వండి. వాట్సాప్ లింక్ ఉంది, అందులో జాయిన్ అవ్వండి. ఈ యొక్క వివరాలు మీకు ఎప్పటికప్పుడు అందజేస్తూ ఉంటాను. అండ్ మొత్తము 41 రకాల నోటిఫికేషన్లు ఉన్నాయి.
ఇందులో నీకు అన్ని రకాల నోటిఫికేషన్లకు సంబంధించి మీకు పీడిఎఫ్ కూడా ఆల్రెడీ మీరు వాట్సాప్ గ్రూప్లో చూసింటారు. దయచేసి వాటిలో నువ్వు ప్రిపేర్ అవ్వాలి అనుకున్న దానికి సీరియస్గా ప్రిపేర్ అవ్వండి. అండ్ నా తరపు నుంచి ఫ్రీ సర్వీస్ కానీ కంప్లీట్గా జీకేకి సంబంధించి జీకే అండ్ కరెంట్ అఫైర్ ఫ్రీ సర్వీస్ కానీ అండ్ జీకే మహేష్ సార్ అనేటువంటి ఈ యొక్క యాప్ను ప్లే స్టోర్లోకి వెళ్ళి నువ్వు డౌన్లోడ్ చేసుకుంటే ఇలా వస్తుంది, లేదా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో జీకే మహేష్ సార్ యొక్క క్లాసెస్ ఆల్రెడీ స్టాండర్డ్ జీకే వీడియోస్ ఒక 150+ ఉన్నాయి. కరెంట్ అఫైర్స్ కూడా చేస్తున్నాను. మీకు నేను మళ్ళీ క్లారిటీ ఇస్తున్నాను, ఇది ఫ్రీగానే. జస్ట్ అయితే ఈ యాప్ మెయింటెనెన్స్ అనేది అంత ఈజీ కాదు, మీకు తెలుసు. జస్ట్ ఓన్లీ దానికోసమే 49 రూపీస్ పే చేసి మీరు నచ్చితే నేను కంప్లీట్గా ఫ్రీ సర్వీస్ కోసమే. బట్ మెయింటెనెన్స్ అనేది అంత ఈజీ కాదు, నెలల తరబడి సంవత్సరాల తరబడి చేస్తూ ఉండాలి కాబట్టి యాప్ను. అండ్ దీనికోసమే జస్ట్ ఓన్లీ 49 రూపీస్ పే చేసి మీరు క్లాసెస్ వినవచ్చు. అండ్ ఆల్సో జీకే ఆల్రెడీ చాలా వీడియోలు అప్లోడ్ చేస్తున్నాను, మరి కరెంట్ అఫైర్ కూడా చేస్తున్నాను. అయితే మళ్ళీ చెప్తున్నాను, నేను ఫ్రీ టైంలో మాత్రమే, హాలిడేస్లో మాత్రమే నేను ఈ వీడియోస్ను, కరెంట్ అఫైర్స్ వీడియోస్ను మీకు అప్లోడ్ చేస్తాను. అయితే ఇందులో ఒకటి చెప్పాలి మీకు, కరెంట్ అఫైర్స్ వీడియోస్ ఈ జనవరి నుంచి మీకు వచ్చేటువంటి నోటిఫికేషన్ ఏదైతే ఉన్నాయో ఆ నోటిఫికేషన్ టైం వరకు కూడా మేజర్ ఇంపార్టెంట్ ఉండేటువంటి టాపిక్ను కోడింగ్ చేస్తారు. ఇప్పుడు నోబెల్ ప్రైజ్ చేశాను, పద్మ అవార్డ్ చేశాను, ఇలాగా అలాంటి టాపిక్స్నే చేస్తాను ప్రజెంట్. అవి ఈ 2026 జనవరి నుంచి నీకు డిసెంబర్ వరకు కూడా ఒక 50-60 వీడియోసే రావచ్చు. అంటే 50-60 మేజర్ నిన్ను ఇబ్బంది పెట్టే టాపిక్స్నే అప్లోడ్ చేస్తాను. మరి రిమైనింగ్ టాపిక్స్ సార్, ఫర్ ఎగ్జాంపుల్ పర్సన్స్, ప్లేసెస్, లేదంటే ఇలాంటివి ఇంపార్టెంట్ చిన్న విషయాలన్నీ కూడా ఎప్పుడు చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు గ్రూప్ 1 ఎగ్జామినేషను, లేదా గ్రూప్ 2 ఎగ్జామినేషను అండ్ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్, ఎస్ఐ ఎగ్జామినేషన్, డిఎస్ఐ ఎగ్జామినేషన్ అనుకో, ఆ ఎగ్జామినేషన్కి ఒక వారం 10 రోజులకు ముందు ఆ యొక్క చిన్న టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి నోటిఫికేషన్, మేజర్ నోటిఫికేషన్, ముఖ్యంగా కానిస్టేబుల్, ఎస్ఐ అండ్ గ్రూప్ 2 అండ్ ఆల్సో డిఎస్సి అండ్ స్పెషల్ డిఎస్సి, ఇలాంటి ఎగ్జామినేషన్స్ ఏవైతే ఉంటాయో ఆ ఎగ్జామినేషన్ స్టార్ట్ అయ్యే వారం 10 రోజుల ముందే వీటన్నిటిని మీకు లైవ్ క్లాస్ రూపంలో కానీ, లేదంటే ఈ చిన్న అంశాలన్నింటినీ ఒక కంటెంట్ అంటే ఒక టాపిక్, ఫర్ ఎగ్జాంపుల్ పర్సన్స్, అపాయింట్మెంట్స్ ఉన్నాయి, అవన్నీ కూడా 6 months 9 months అన్ని, అంటే 6 months కరెంట్ అఫైర్ కానీ 9 months కరెంట్ అఫైర్ కానీ అపాయింట్మెంట్స్ అన్ని ఒకే వీడియోలో చేసేసి అప్లోడ్ చేయడమా, లైవ్ క్లాస్ పెట్టడమా జరుగుతుంది. ఆ విధంగా చేయబోతున్నాను. ఎందుకంటే ప్రజెంట్ నేను ఓన్లీ మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ను, మిమ్మల్ని ఇబ్బంది పెట్టే టాపిక్ను కోడింగ్ చేస్తాను. కోడింగ్ ఎలా ఉంటుందో మీకు తెలుసు, ఆల్రెడీ స్టాండర్డ్ అప్లోడ్ చేస్తున్నాను. కరెంట్ అఫైర్ కూడా కొన్ని టాపిక్స్ అప్లోడ్ చేస్తూ ఉంటాను ఫ్రీ టైంలో. దీన్ని గమనించాలి. జస్ట్ కంప్లీట్గా ఫ్రీ సర్వీసే, నేను ఎటువంటి డబ్బుల కోసం అయితే చేయలేదు. మీరు అది గమనించగలరు, ఈ యొక్క అమౌంట్ దేనికి యూజ్ చేస్తాను అనేది. కాబట్టి ఇది గమనించుకొని యాప్ను నచ్చితే మీరు ఫాలో అవ్వాలని కోరుకుంటూ, మరి ఇలా ప్రతి సంవత్సరం కూడా డిఎస్సి నోటిఫికేషన్ కానీ, కానిస్టేబుల్, ఎస్ఐ ఇలా వస్తూనే ఉంటాయి ఉగాది క్యాలెండర్ పేరుతో. మరి అప్కమింగ్ ప్రజెంట్ బీఈడి చేసే అభ్యర్థులు కానీ, అండ్ డైట్ చేసేటువంటి అభ్యర్థులు కానీ, ప్రజెంట్ ఇంటర్ అయిపోయి డిగ్రీ కంప్లీట్ చేస్తున్నటువంటి అభ్యర్థులు, కానిస్టేబుల్, ఎస్ఐ కావాలనుకున్నటువంటి అభ్యర్థులు, డిగ్రీ కంప్లీట్ అవుతూ గ్రూప్ 2, గ్రూప్ 1 ఒక కాన్సెప్ట్ మైండ్ లో పెట్టుకొని చదువుతాను, నేను గ్రూప్ 2 కొట్టాలి, గ్రూప్ 1 కొట్టాలి, ఎస్ఐ కొట్టాలి, కాన్సెప్ట్ కొట్టాలి, డిఎస్సి కొట్టాలి అనేటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళందరూ కూడా ప్రజెంట్ అకాడమిక్ ఇయర్ లో చదువుతున్నటువంటి అభ్యర్థులు సైతం మీరు ఇప్పటి నుంచి ఒక ప్లాన్ వేసుకొని చదువుతూ వస్తే మీ కోర్స్ కంప్లీట్ అయ్యే నాటికి యొక్క నోటిఫికేషన్స్ ప్రతి ఇయర్ వస్తూనే ఉంటాయి. కాబట్టి మీకు సబ్జెక్ట్ మీ దగ్గర పెట్టుకుంటే, ఖచ్చితంగా సబ్జెక్ట్ మీద ఫుల్ ప్లెడ్జ్డ్ గా కమాండింగ్ పెట్టుకుంటే అప్కమింగ్ నోటిఫికేషన్స్ లో మీరు 100% సక్సెస్ అవ్వచ్చు. 2028లో మరి మంచి నోటిఫికేషన్స్ అయితే 100% ఉంటాయని ఆశిస్తూ, అండ్ ఈ జాబ్ క్యాలెండర్ ప్రిపేర్ అవ్వండి, అయ్యి తీరండి. ఎన్ని పోస్టులు ఉన్నాయని పక్కన పెడితే హార్డ్ వర్క్ చేసే ప్రతి అభ్యర్థి ఖచ్చితంగా 100% సక్సెస్ అయ్యి తీరుతాడు. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. కరెంట్ అఫైర్స్ యాప్ లో అప్లోడ్ చేస్తూనే ఉంటాను. జస్ట్ నచ్చితే ఫాలో అవ్వండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో యాప్ లింక్ ఉంటుంది, లేదా ప్లే స్టోర్ లోకి వెళ్ళి జీకే మహేష్ సార్ అని కొడితే నా ఫోటోతో వస్తుంది. కంప్లీట్ గా ఫ్రీ సర్వీస్ లోనే నేను ఈ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను, గమనించగలరు. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో. నచ్చితే ఈ వీడియో 10 మందికి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్ యూ.